Hey guys, welcome back again. Thomas here, back again with another video. So ఈరోజు ఏంటంటే మనం నిన్న లిస్ట్లో ఉన్నటువంటి జస్ట్ లిస్ట్ అంటే ఏంటో చూసాం, లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. లైక్ జస్ట్ ఒక పాప్ అనే ఫంక్షన్ ఒకటి చూసాం అంతే. బట్ మనకి లిస్ట్లో చాలా ఆపరేషన్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు లిస్ట్ అండ్ టపుల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లిస్ట్ ఏం లేదండి, లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిఫరెంట్ డేటా ఐటమ్స్ ఒక కలెక్షన్ లాగా స్టోర్ చేయడమే లిస్ట్ అంటారు. లైక్ ఎలా అంటే మీకు దాంట్లో నెంబర్ స్టోర్ చేయొచ్చు, క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, ఆల్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్ అన్నట్లు. సో లిస్ట్ క్రియేట్ చేయడానికి లిస్ట్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాం. సో 1, 2, 3, 4. సో న్యూమరిక్ డేటా, అదేవిధంగా స్ట్రింగ్ కూడా ఇద్దాం. లైక్ let me just create cyber talks. సో మీరు స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్లో అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా లైక్ మీరు చూసినట్లయితే దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ లిస్ట్, రైట్. సో లెట్ మీ రన్ దిస్. సో మీరు చూసినట్లయితే న్యూమరిక్ వాల్యూస్ అలాగే నాకు స్ట్రింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. దానికి వచ్చి ఇండెక్సింగ్ అయితే ఇవ్వాలి. లైక్ మళ్ళీ ఓపెన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్, ఇదైతే 0 ఇండెక్స్ 1, 2, 3, 4. సో 1 ఈజ్ నథింగ్ బట్ 0, 2 ఈజ్ నథింగ్ బట్ 1 అలా. సో ఫస్ట్ అయితే 0 ఇస్తాను. సో లెట్ మీ ఎగ్జిక్యూట్. చూసినట్లయితే 1 వాల్యూ అయితే వచ్చింది. అదేవిధంగా 0, 1, 2, 3, 4. సో 4 అయితే ఇస్తాను. మీరు 4 చూసినట్లయితే నాకు సైబర్ టాక్స్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు 4లో నేను సైబర్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. రైట్, దానికి ఏం చేయాలంటే స్లైసింగ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాను. లైక్ ఎలా అంటే 0 కోలన్, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. రైట్. సో ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇండెక్సింగ్ అయితే ఉంటుంది. లైక్ ఇది C అనేది 0, Y అనేది 1. ఈ విధంగా మనం 0 to 0, 1, 2, 3, 4, 5 సైబర్ వరకు రావాలంటే 5 అయితే ఇవ్వాలి. రైట్. సో ఇక్కడ రేంజ్ ఏంటంటే 0 ఎక్కడైతే ఇస్తామో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 4th పొజిషన్ కూడా రావాలంటే 5th పొజిషన్ వరకు ఇవ్వాలి, ఎందుకంటే 5th పొజిషన్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. రైట్, అలా మీరు రన్ దిస్. సో మీరు చూసినట్లయితే సైబర్ అయితే ప్రింట్ అయింది. ఈ విధంగా మనం స్లైసింగ్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా మనము ఈ స్లైసింగ్ ఆపరేటర్ యూస్ చేసి ఇంకా చాలా పర్ఫార్మ్ అయితే చేయొచ్చు. లైక్ మీరు 0నే కాకుండా 2 కూడా ఇవ్వచ్చు. 2 కోలన్ 5 అదే ఇచ్చినట్లయితే మీరు చూసినట్లయితే 2 పొజిషన్ నుంచి వస్తుంది. 0, 1, 2 B నుంచి స్టార్ట్ అయింది. 2, 4, 5. రైట్, మీరు ఇక్కడ చూసినట్టయితే BER అయితే వచ్చింది. అదేవిధంగా 2 కోలన్ అని వదిలేసి కూడా మీరు ఇవ్వచ్చు సింపుల్గా. అదేవిధంగా ఇంకొక కోలన్ అయితే ఇస్తాను. 2 కోలన్ 2 అయితే ఇస్తాను. రైట్. సో లెట్స్ సీ వాట్ అవుట్పుట్ ఈస్. మీరు చూసినట్లయితే BRAK వచ్చింది. BRAK ఎందుకంటే ఇక్కడ 2 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 BE ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా B ప్రింట్ అవుతుంది. E స్కిప్ అయిపోయి R ప్రింట్ అవుతుంది. T స్కిప్ అయిపోయి A ప్రింట్ అవుతుంది. అలాగా ఒక పొజిషన్ స్కిప్ అయ్యి, సో ఇది ఎలా అంటే లైక్ జంపింగ్ అన్నట్టు 2 స్టెప్స్ వేసుకుంటూ వెళ్తుంది అన్నట్లు. ఈ విధంగా మనం ఇండెక్సింగ్ అయితే చేయొచ్చు. లైక్ ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. రైట్. నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే S అనేది -1, K అనేది -2, L అనేది -3, A అనేది -4 అలా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందిరా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, -10 అయితే అవుతుంది. సో లెట్ మీ జస్ట్ గివ్ -10 కోలన్ -10 నుంచి నేను -2 వరకే ఇస్తాను. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూసినట్లయితే మనకి లాస్ట్ KS అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ 2 అయితే ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఈ విధంగా మనం మైనస్ ఆపరేటర్ యూస్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఈ విధంగా మనం నెగిటివ్ స్లైసింగ్ ఆర్ స్లైసింగ్ అయితే యూస్ చేయొచ్చు. ఆల్రైట్, మీరు లిస్ట్లో ఇంకొక లిస్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఆల్రైట్, అది ఎలా అంటే జస్ట్ ఇక్కడే మీరు ఇన్సర్ట్ చేసేయచ్చు.
let me just take this out. ఈ విధంగా ఇక్కడ ఒక లిస్ట్ ఓపెన్ చేయొచ్చు 1, 2. ఆల్రైట్, మీరు చూసినట్లయితే లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అయితే ఉంది. సో లెట్ మీ జస్ట్ ప్రింట్ దిస్ లిస్ట్. ఆల్రైట్, మీరు చూసినట్లయితే సారీ నేను ఇక్కడ కామా ఇవ్వలేదు. మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి మల్టిపుల్ లిస్ట్ అయితే నేను ఒకే లిస్ట్లో పెట్టాను. ఆ విధంగా మనం ఇంకా ఎన్ని లిస్టులు కావాలంటే అన్ని లిస్టులు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో ఉన్న డేటాని ఈ ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం ఎలా, దానికి సింపుల్లీ ఒక ఓపెన్ చేసి దీని పొజిషన్ చూడాలి. ఇది 0, 1, 2, 3, 4 and 5. ఇది ఫిఫ్త్ పొజిషన్. అలాగే 0th ఇండెక్స్. 0th ఇండెక్స్ అంటే మనకు 1 వస్తుంది. సో 1 అయితే వచ్చింది. ఆల్రైట్, మీరు చూసినట్లయితే ఈ విధంగా మనము డబల్ స్క్వేర్స్ యూస్ చేసి మనము పర్టికులర్ ఎలిమెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆల్రైట్, ఓకే. సో లిస్ట్లో మనకి చాలా ఆపరేషన్స్ అయితే ఉంటాయి. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, అంటే మనం డేటా అయితే చేంజ్ చేయొచ్చు, అంటే ఇన్సర్ట్ చేయొచ్చు, లైక్ డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. సో జస్ట్ లిస్ట్ డాట్ అని ఇచ్చిన వెంటనే మీకు సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ వస్తాయి, లిస్ట్తో చేయగలిగే ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇండెక్స్ అయితే ఉంది. అసలు ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఏం లేదంటే జస్ట్ లైక్ ఇప్పుడు 3 అనే వాల్యూ ఉంది. 3 వాల్యూని అయితే పాస్ చేస్తున్నాను. 3 వాల్యూ పాస్ చేసినప్పుడు మనం ఇండెక్స్ వాల్యూ 3 ఒక ఇండెక్స్ వాల్యూ. సో లెట్ మీ జస్ట్ ప్రింట్ అండ్ ఆల్రైట్, మీరు ఇప్పుడు చూసినట్టయితే లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 ఈ వాల్యూ యొక్క ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2 అనేది 3 వాల్యూ యొక్క ఇండెక్స్. ఇక్కడ 0, 1, 2 ఈ వాల్యూని అయితే పాస్ చేశాను. ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ని అయితే తెలుసుకోగలం. ఈ విధంగా ఇండెక్స్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇండెక్స్తో ఈ విధంగా మనము అలా అయితే యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డూప్లికేట్, లైక్ ఇక్కడ ఇంకొక 3 వచ్చింది అనుకోండి, లైక్ పక్కనే 3 పక్కనే ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం 3, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి 3 వాల్యూ పాస్ చేసాం. సో ఈ వాల్యూ ఇండెక్స్ వస్తుందా, ఈ వాల్యూ ఇండెక్స్ వస్తుందా అంటే మనకు ఖచ్చితంగా ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇండెక్సే వస్తుంది. సో నో చేంజ్. సో మనకి పక్కన ఉన్న ఇండెక్స్ కావాలి అంటే కామా ఇచ్చేసి ఇది 0, ఇది 1, ఇది 2 పొజిషన్. సో 3 పొజిషన్ నుంచి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రైట్, సో మీరు చూసినట్లయితే 0, 1, 2, 3 అంటే ఇక్కడి నుంచి మనకి రీడ్ చేస్తుంది. ఇక్కడి నుంచి మనకి పొజిషన్ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి 3 అనేది ఏ పొజిషన్లో ఉంది. ఆల్రైట్, 3 అనేది మనకి అంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్లు. అంటే ఇదైతే ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. అప్పుడు 0, 1, 2, 3 అప్పుడు ఈ 3 అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనము ఒక పర్టికులర్ ఇండెక్స్ని అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా లిస్ట్ డాట్ మీకు ఇప్పుడు ఆపరేషన్స్ రాకపోతే Ctrl+Spacebar నొక్కితే ఆపరేషన్స్ వస్తాయి. కౌంట్, వాట్ ఈస్ కౌంట్? కౌంట్ ఏం లేదు. కౌంట్లో ఇక్కడ చూసినట్లయితే వాల్యూ పాస్ చేయాలంటుంది. కౌంట్ టైప్ చేద్దాం, 3 పాస్ చేద్దాం. 3 పాస్ చేసినట్లయితే మనకి కౌంట్ ఎనీ టైమ్స్ 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది ఈ లిస్ట్లో అన్నది డిస్ప్లే చేస్తుంది. లైక్ చూసినట్లయితే 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ అయితే 3 ఉంది, అందుకని 2 టైమ్స్ అయితే డిస్ప్లే చేసింది. అదేవిధంగా నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి Ctrl+Space ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ ఏం లేదు, లైక్ ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకొక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నా ఎక్స్టెండ్ అయితే యూజ్ చేస్తాం. ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం లైక్ kismet, సో సమ్ నేమ్, ర్యాండమ్ నేమ్, ఓకే, ఖాళీ. ఈ విధంగా ఒక 2 నేమ్స్ అయితే నేను పాస్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను లిస్ట్కి ఇన్సర్ట్ అయితే చేస్తాను. చూసినట్లయితే మీరు కింద ఇక్కడ kismet అండ్ ఖాళీ యాడ్ అయిపోయింది ఈ లిస్ట్లో. ఈ విధంగా మనకి మల్టిపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటాని అయితే మనం ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇంకా అపెండ్ అయితే ఉంది. సారీ, మీకు
ఇన్సర్ట్ చెప్పడానికి ముందు అపెండ్ చెప్తాను. అపెండ్ ఏం లేదు, జస్ట్ ఒక వాల్యూని లాస్ట్లో ఒక్క వాల్యూని ఎండ్లో యాడ్ చేయడం, లైక్ వాల్యూని పాస్ చేయడం, అదే లైక్ ఒక 5 ఇద్దాం. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. మీరు చూసినట్లయితే ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు అయితే మీరు చూసినట్టయితే 5 అనే వాల్యూ లాస్ట్లో వచ్చేసింది, ఒక వాల్యూ అయితే యాడ్ అవుతుంది. ఆల్రైట్, ఇది అపెండ్ ఒక్క వాల్యూ యాడ్ చేయడానికి. అలాగే మనకి పాప్ అనేది ఒకటి ఉంటుంది. పాప్ అంటే ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ని ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఒక లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. ఇప్పుడు ఇది పెట్టంగానే మనకి లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. లైక్ మీరు చేసినట్టయితే చూసారా, ఇది అయితే స్కిప్ అయిపోయింది కంప్లీట్. ఈ యొక్క లిస్ట్ లోపల ఉన్న ఇన్నర్ లిస్ట్ అయితే మనకి స్కిప్ అయిపోయింది. ఈ విధంగా మనం పాప్ అయితే చేయొచ్చు. అదేవిధంగా పాప్తో మనం ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని కూడా ఒక ఇండెక్స్ని అయితే మనం పాస్ చేయొచ్చు. ఇక్కడ లైక్ 2 ఇండెక్స్ పాస్ చేస్తాను, ఇది 0, ఇది 1, ఇది 2. ఆల్రైట్, లైక్ ఇప్పుడు 3 ఇదైతే స్కిప్ అయిపోవాలి. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో మీకు అప్పుడు ఏమో కనిపిస్తుంది అంటే ఒక 3 కనిపిస్తుంది. సో మీరు చూసినట్లయితే కింద ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో 3 అయితే డిలీట్ అయిపోయింది, దాన్ని ప్రింట్ చేశాను. అదేవిధంగా లిస్ట్ కంప్లీట్గా ప్రింట్ చేసినప్పుడు 1, 2, 3 ఒక 3 వచ్చింది. చూసారా, ఈ విధంగా పాప్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఆల్రైట్, ఇంకేం ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ అలాగే మనకి ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం. లైక్ 4 తర్వాత 4.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. లెట్ మీ జస్ట్ గివ్ మీ సమ్ ఇండెక్స్. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 4 తర్వాత 5, రైట్. సో 5th పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. వాల్యూ వచ్చి 4.5. ఆల్రైట్, లెట్ మీ క్లోజ్ దిస్. ఒక పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ వాల్యూని ఇన్సర్ట్ చేయడం అంటే ఇదే 4th. చూసారా, 4 తర్వాత 4.5 వచ్చింది. ఈ విధంగా మీరు ఇండెక్సింగ్ ఇచ్చి అలాగే వాల్యూని అయితే పాస్ చేయొచ్చు. ఆల్రైట్, అదేవిధంగా మనకి ఇంకా ఏం ఫంక్షన్, కంట్రోల్ స్పేస్, కౌంట్ చెప్పేసాను, ఇండెక్సింగ్ ఓకే. సార్ట్ ఏం లేదు, ఒక పర్టికులర్ అరేలో ఉన్న వాల్యూస్ని ఇది సార్ట్ చేస్తుంది, లిస్ట్లో ఉన్న వాల్యూస్ని. లైక్ 3 తర్వాత నేను ఇప్పుడు 5 ఇస్తాను, తర్వాత 4 ఇస్తాను. రైట్, మీరు ఇప్పుడు చూసినట్లయితే లిస్ట్ డాట్ సార్ట్ చేసిన తర్వాత లిస్ట్ని ప్రింట్ చేస్తాను. సారీ, ఇక్కడ ప్రింట్ తీసేస్తాను. లెట్ మీ రన్ దిస్. చూసినట్లయితే మీకు ఇక్కడ లిస్ట్ అయితే సార్ట్ అయిపోయింది. ఈ విధంగా లిస్ట్లో మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయగలం. వెల్, ఇంకేమున్నాయి, కంట్రోల్ ఆల్ట్. సో క్లియర్ వచ్చి మనకి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. లెట్ మీ రన్ దిస్. సో చూసినట్లయితే ఎంప్టీ లిస్ట్, ఈ విధంగా క్లియర్ ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి రివర్స్ ఉన్నాయి. రివర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక ఎలిమెంట్స్ అన్నిటిని రివర్స్గా ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే రివర్స్లో వచ్చాయి లాస్ట్ నుంచి 4, 5, 3, 2, 1, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. మీ డిఫరెంట్ ఫంక్షన్స్ యూస్ చేసి లిస్ట్లో అయితే ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయగలం. సో లిస్ట్ అయితే ఇంతే గైస్, మోస్ట్లీ ఇవే మెయిన్ ఫంక్షన్స్. రైట్. సో టుపుల్ అంటే ఏం లేదు, టుపుల్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న వాల్యూస్ చేంజ్ చేయలేము. లైక్ లెట్ మీ జస్ట్ గివ్ సమ్ టుపుల్ ఈక్వల్ టు, సో దీని రిప్రజెంటేషన్ వచ్చి పెరాంథసిస్. ఓకే, సో ఇక్కడ వచ్చి నేను వాల్యూస్ అయితే పాస్ చేస్తాను, లైక్ 1, 2, 3. రైట్. సో మీరు చూసినట్లయితే టుపుల్లో నేను ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు డాట్ ఇచ్చినప్పుడు చూసినట్లయితే మీకు ఇక్కడ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ లేవు. రైట్, ఇంతకుముందు మనం యూజ్ చేసినట్లు అపెండ్, ఇన్సర్ట్, పాప్, లేకపోతే రిమూవ్ ఇట్లాంటివి ఏం యూజ్ చేయలేము అన్నట్టు. జస్ట్ మనం వాల్యూని కౌంట్ చేయగలం, అలాగే లెంత్ కనుక్కోగలం అంతే. సో లెంత్ ఆఫ్ టుపుల్ అయితే ఇస్తాను. సో ప్రింట్ లెంత్ ఆఫ్ టుపుల్. సో ఇది ఒక వాల్యూ అయితే ఇస్తుంది. సో చూసారా 3. సో ఇలా లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి మనం వాల్యూని అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా టుపుల్లో ఉన్న వాల్యూస్ చేంజ్ చేయలేం, అదేవిధంగా లిస్ట్లో ఉన్న వాల్యూస్ అయితే మోడిఫై చేయగలం. Guys, I hope you guys got some clear idea about this. Alright,
ఈ విధంగా మనం టుపుల్ అండ్ లిస్ట్లో ఉన్న ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయగలం. సెట్స్ అండ్ డిక్షనరీస్, సో ఇవి కొంచెం నెక్స్ట్ వీడియోస్లో నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అదేవిధంగా మనం కొంచెంగా వెళ్దాము. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా ఉన్నానే అని అనుకుంటున్నాను. మీరు కూడా మీకు కొంచెం బేసిక్స్ అర్థం కాకపోతే మళ్ళీ నన్ను కామెంట్లో అడగండి, ఈ కమాండ్ ఎందుకు వచ్చింది, లైక్ ఎలా వచ్చిందని. సో ఐల్ గివ్ రిప్లై ఫర్ ఆల్ దట్. ఆల్రైట్. సో నెక్స్ట్ అయితే మనం కొంచెం అడ్వాన్స్డ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ లైక్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అలా కంప్లీట్గా మళ్ళీ చూద్దాం. అవన్నీ ఫర్దర్గా కొంచెంగా వెళ్దాం. అలాగే ఒక మంచి టూల్ అయితే మీ చేత క్రియేట్ చేపిస్తాను పైథాన్లో. ఐ ప్రామిస్ దట్. ఒక కీ లాగర్ కానీ లేకపోతే ఒక పైథాన్లో యూజ్ చేసి ఒక నెట్వర్క్ పింగ్ చేయడం కానీ అట్లాంటి మంచి టూల్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం ఫైల్స్ పైథాన్లో. అలాగే బ్యాష్ ప్రోగ్రామింగ్ కూడా మీకు నేర్పిస్తాను, లైక్ కాలీ లినక్స్లో. ఇప్పుడు బేసిక్స్ అయితే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం విండోస్ పైచామ్లో, బట్ మనం కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చేసరికి మనం కాలీ లినక్స్లోకి వెళ్తాం గైస్. కాలీ లినక్స్లో పైథాన్ ఇన్స్టాల్ చేసి దాంట్లో టూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అక్కడ ప్రోగ్రామ్స్ రాస్తాం, పైథాన్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే బ్యాష్ ప్రోగ్రామ్స్ కానీ, అసలు బ్యాష్ అంటే ఏంటి, కర్నల్ అంటే ఏంటి, లినక్స్ షెల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మళ్ళీ చెప్తాను మీకు. ఆల్రైట్. సో ఫస్ట్ పైథాన్ బేసిక్స్ అయితే కవర్ చేద్దాం. మీరు కొంచెంగా మళ్ళీ దీని తర్వాత మనకి నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ సిరీస్ వస్తాయి, నెట్వర్కింగ్ పైన వస్తాయి, నెట్వర్క్ సెక్యూరిటీ పైన, అదేవిధంగా వీటిపైన అయితే వస్తూ ఉంటాయి, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, OWASP అంటారు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి పెనట్రేషన్ టెస్టింగ్ పైన. అవన్నీ ఫర్దర్గా అయితే చూద్దాం గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే, లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది ఇప్పటికే నాకు తెలిసి. సో ఐ హోప్ యూ గాట్ సమ్ రైట్ కంటెంట్ ఫ్రమ్ దిస్. సో జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. సో మీకైతే మంచి కంటెంట్ అయితే ఈ ఛానల్ నుంచి అయితే డెలివర్ అవుతూ ఉంటుంది. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ గుడ్ బై ఫర్ నౌ.